ఎవరికైనా కొన్ని ఆశలుంటాయి. నేను కూడా అలాగే ఆశపడ్డాను. కానీ ఏనాడైనా వాటి గురించి ఆలోచించావా నువ్వు? నేను అతన్ని చేసుకోదలుచుకోలేదు. ఏం కూస్తున్నావే? చేసుకోవా? అవును, చేసుకోను చేసుకోను చేసుకోను. ఎన్ని జన్మలెత్తినా అంత బుద్ధిమంతుడు, అంత గొప్ప సంబంధం దొరకదే. అవసరం లేదు. అంతకు మించి ఆస్తి ఉన్నవాడైనా ఇలాంటివన్నీ నేను చచ్చినా చేసుకోను. ఓహో, అంటే మేమంత పనికి మాలిన వాడికి నిన్నిచ్చి కట్టబెడుతున్నావు అంటావు, అంతేగా? ఏది మంచో ఏది చెడో మాకు తెలీదు అంటావు. నువ్వు మేధావివి, మేము మూర్ఖులం అన్నమాట. చూడు, పెద్దాళ్ళు పేదాళ్ళు అనేది ఇవాళ వచ్చింది కాదు. ఎంతమంది తలంచుకు బతకడం లేదు. ఎవరి దాకా ఎందుకు? ఆ ఇంటి కోడల్నే చూడు, అడ్జస్ట్ అయ్యి అణుకువగా బతుకుతోంది. చూసి నేర్చుకోవే. నీ జీవితం తాకట్టు పెట్టి నీ సుఖ సంతోషాలు భవిష్యత్తు నాశనం చేసేసి మేం వాళ్ళ డబ్బు అనుభవిస్తాం అనుకుంటున్నావేమో. మేము అలాంటి వాళ్ళం కాదే. నేను అలా అంటలేదు. ఎలా అన్నా అర్థం అదే తల్లి. మరీ నీ మాటలు అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళం కాదే మేము. పాపం కదా అని పాతకుండిస్తే గోడచాటుకెళ్ళి మోరేసుకుందట నీలాంటిది. అమ్మా, మాట్లాడుకో. కన్న కూతురు బతుకు నరకం చేసి మేము స్వర్గంలో ఉండాలనుకునేంత నింద మోస్తూ బతకడం కన్నా చావడమే మేలు. చస్తే చేసుకోననేంత సంబంధం తెచ్చావనే పేరు మోయడం కన్నా కన్ను మోయడమే మంచిది. నిండా 20 ఏళ్లు నిండా దానివి మమ్మల్ని ఇంత మాట అన్న తర్వాత ఇక నీకు మాకు సంబంధం ఏంటే? సీత సీత అంటూ చేసిన గారాబారికి చంపలేసుకుంటాను. ఇలాంటి సంబంధం తెచ్చి నీ గొంతు కోస్తున్నావు అన్న తర్వాత ఇంకా మేం బతకడం అనవసరమే, అనవసరం. నేను పోయాక నీ ఇష్టం వచ్చినట్టు బతకవే. నీ బతికేదో నువ్వు బతకు, బతకవే, బతకు బతకు బతకు. ఏం చేసుకున్నావు? అమ్మ, తలుపు తీయమ్మా. తీయమ్మా. ఏం చేసుకుంటావా? అమ్మ, తలుపు తీయమ్మా. ఏం చేసుకుంటావా? తీయమ్మా. అమ్మ, అమ్మా, ఏం చేసుకోద్దమ్మా. తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. తీయమ్మా. ప్లీజ్ అమ్మా.
అమ్మా అమ్మ తలుపు తీయమ్మా అమ్మ తలుపు తీయమ్మా చేసుకోద్దమ్మా అమ్మ ఏం చేసుకోద్దమ్మా ఏ సావిత్రి తీయమ్మా ఏం తలుపు చేస్తున్నావు తీయమ్మా అమ్మ తలుపు తీయమ్మా సావిత్రి ప్లీజ్ అమ్మ సావిత్రి తలుపు తీయమ్మా అమ్మ ఏం చేసుకోద్దమ్మా సావిత్రి సావిత్రి అమ్మా సావిత్రి ఏం చేసుకోద్దమ్మా తలుపు సావిత్రి తీయమ్మా సావిత్రి తీయమ్మా అమ్మ అమ్మ తలుపు తీయమ్మా సావిత్రి తలుపు తీయమ్మా ఏం చేసుకోద్దమ్మా సావిత్రి అమ్మా ఏం చేసుకోద్దమ్మా అమ్మ తలుపు తీయమ్మా తీయమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా ఏం చేసుకోద్దమ్మా తలుపు తీయమ్మా ఇదిగో, సావిత్రి తీయమ్మా సావిత్రి ప్లీజ్ అమ్మా సావిత్రి సావిత్రి తలుపు తీయమ్మా సావిత్రి సావిత్రి అమ్మా ఏం చేసుకోద్దమ్మా సావిత్రి తలుపు తీయమ్మా ఏయ్, సావిత్రి ఏం చేస్తున్నావు తీయమ్మా సావిత్రి ప్లీజ్ అమ్మా అక్క అమ్మా అక్క అక్క అమ్మా అమ్మా కిరోసిన్ రాక ఏంటి రాక సావిత్రి 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 ఏ సావిత్రి ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని సావిత్రి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి సావిత్రి ఏం చేస్తున్నావు నువ్వు తొందరపడద్దు ఆ తొందరపడితే నువ్వు తొందరపడతావా ఇది తొందరపాటు కాదండి. నేను చేసిన పనికి శాస్తి చేసుకుంటున్నాను. అమ్మా ప్లీజ్ అమ్మా తలుపు తీయమ్మా అమ్మా తలుపు తీయమ్మా అమ్మా ఏం చేసుకోద్దమ్మా తలుపు తీయమ్మా నేను ఎక్కడి నుంచి రావడం తప్పే మిమ్మల్ని అలా అంటే కూడా తప్పే అమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా నేను చెప్పేది వినమ్మా తలుపు తీయమ్మా సావిత్రి అమ్మా తొందరపడకు నాకు పిల్లలకి అన్యాయం చేయకే అమ్మా తలుపు తీయమ్మా అమ్మా నువ్వే చెప్తే అది చేస్తానమ్మా నీకు దండం పెడతాను తలుపు తీయమ్మా వద్దమ్మా అమ్మా సావిత్రి అమ్మా వద్దయ్యా. అమ్మా తలుపు తీయమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. సావిత్రి ఏం చేస్తున్నావు సావిత్రి అమ్మా అమ్మా వద్దమ్మా సావిత్రి ఏం చేస్తున్నావు సావిత్రి వద్దు అమ్మ తలుపు తీయమ్మా తలుపు తీయమ్మా అమ్మ తలుపు తీయమ్మా
కొట్టండి నాన్న, కొట్టండి. మిమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన మొండిదాన్ని. కొట్టండి, కొట్టండి, కొట్టండి నాన్న, కొట్టండి. నేను పౌరుషానికి పోయి అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. కొట్టండి నాన్న, నన్ను కొట్టండి, కొట్టండి, కొట్టండి. నన్ను క్షమించమ్మా. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నేను హంతకురాలవుతాను. తప్పేనమ్మా, నేను చేసింది నిజంగా తప్పే. పోతలకి నీ క్షమాపణలు ఎవరు కావాలే? పోవే, పోతలకి. అమ్మా, నువ్వు పో అంటే నేను ఎక్కడికి పోతానమ్మా? ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి రావాలి. నిన్నొద్దని నేనెలా అలా చేస్తానమ్మా? అమ్మా, ఇంకెప్పుడు నీ మాట నేను కాదన్ను. నన్ను క్షమించమ్మా. నేను మంగమ్మ గారి మనవణ్ణి పెళ్లి చేసుకుంటాను. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయొద్దు ప్లీజ్ అమ్మా. మాకు అన్యాయం చేయనని మాట ఇవ్వమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది నువ్వు. నన్ను ప్రమాణం చేయమంటావే? నాన్న, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అమ్మా, ఈ సీత ఇంకెప్పుడు మీ మాట కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. అమ్మా, మమ్మల్ని తల్లి లేని పిల్లల్ని చేయకు. మాట మారదు కదా? మాట మారదు కదా?
ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సావిత్రి, ఏమిటి సావిత్రి ఇది?